రాత్రంతా ఉచితమైన కృపలో దాచిన దేవునికి స్తోత్రం చెబుదాం. పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా ఇశ్రాయేలు నడిపించిన దేవుడు మనకు దేవుడుగా ఉండి నడిపించినందుకు స్తోత్రం చెబుదాం. గట్టిగా స్తోత్రం 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 స్తోత్రం. శ్రేష్టమైన దేవుని మాటలు వినటానికి ప్రభువు మనల్ని సిద్ధపరిచి తీసుకొని వచ్చినందుకై స్తోత్రం చెబుదాం. గట్టిగా దేవునికి మహిమ కలుగునుగాక. గమనించండి, రేపటి నుండి 10వ తరగతి విద్యార్థుల పరీక్షలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. ఎవరన్నా ఉన్నారా 10వ తరగతి వాళ్ళు? లేచి నిలబడండి. ఇక్కడికి వచ్చినట్లయితే 10వ తరగతుల విద్యార్థుల పక్షాన సంఘపరంగా మన పిల్లలు కొందరు ఉన్నారు, హాస్టల్లో ఉన్నారు, అటువంటి వారిని రానియలేదు. వార్డెన్ గారు చాలామంది వస్తానన్నారు కానీ రానియలేదేమో. దేవునికి మహిమ కలుగునుగాక. మన బాధ్యత ప్రకారం మనం ప్రార్థన చేద్దాం. దాకా నిలబడ్డారు కదా, ఒకసారి పిల్లల మీద భారంతో మోకాళ్ళు వేద్దాం. నిలువు మోకాళ్ళ మీదకి వచ్చి ఒక్క నిమిషం చిన్న ప్రార్థన చేద్దాం. మన దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు గనుక మన బిడ్డల పక్షాన చేతులెత్తుదాం. ప్రభువా, మీరే సహాయం చేయండి తండ్రి అని చెప్పి వారి ప్రయత్నం వాళ్ళు చేశారు. పిల్లలు చెప్పినది చదివారు, అర్థమైన వరకు విన్నారు. దేవుడు తన కృప చూపునట్లుగా మీ పిల్లల్లో 10th రాసేవాళ్ళున్నా, మన విశ్వాసుల పిల్లల్లో 10th క్లాస్ చదువుతున్న వాళ్ళున్నా, మీకు తెలిసిన బంధువుల్లో 10th క్లాస్ చదువుతున్న వాళ్ళున్నా చేతులు ఎత్తండి. ప్రార్థన అంటే చేతులు ఎత్తటం చాలా ఆశీర్వాదకరం. అందరం కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. రేపటి నుండి ప్రారంభం కాబోతున్న 10th క్లాస్ ఎగ్జామ్ శ్రేష్టమైన దేవుని కృప బిడ్డలను ఆవరించాలి. ఎవరిలో పిరికి ఆత్మ పని చేయకూడదు, ఎవరు భయపడకూడదు, ఏ భయమో వారిని వెంటాడకూడదు. అది సబ్జెక్టు మీదైనా, ఎగ్జామ్ హాల్లోనైనా బిడ్డలు ఎగ్జామ్ రాసే వరకు ధైర్యపాత్మతో దేవుడు నింపునట్లుగా అందరం ప్రార్థన చేద్దాం. తల్లులారా, తండ్రులారా, దేవుని పిల్లలారా, దేవుని వైపు చేతులెత్తి ప్రభా మా పిల్లల పక్షాన న్యాయం చేయండి నాయన. మంచి క్వశ్చన్స్ రావటానికి సహాయం చేయండి. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సైన్స్, సోషల్, మ్యాథ్స్ 6 సబ్జెక్టులో స్వామి కావలసినటువంటి జ్ఞానమును, కృపను మీరు ఇవ్వండి నాయన. మంచి కృపతో రేపు ఉదయం ప్రారంభించబడి 31వ తారీఖు మధ్యాహ్నముతో ముగించబడి ప్రతి ఎగ్జామ్లో కూడా 17, 19, 21, 24, 26, 28, 31 తారీఖులో జరగబోతున్న ఈ ఎగ్జామ్స్ అన్నిటిలో కూడా ప్రభా మెలకువగలిగిన ఆత్మనివ్వండి నాయన. జ్ఞాన సంబంధమైన ఆత్మనివ్వండి. ఏ విషయంలో భయపడకుండా నాయన బిడ్డలు ప్రతి ప్రశ్నకు సమాధానం రాయటానికి జ్ఞానమునివ్వండి, అభిషేకమునివ్వండి. రాబో తరాలకు, సంఘానికి దీవెనకరముగా మార్చండి నాయన. 10వ తరగతిలో నాయన మంచి మార్కులతో నీ బిడ్డలు ఉత్తీర్ణులు కావాలి, మంచి జ్ఞానముతో నింపబడాలి. ఈ 10, 11 దినములు నాయన మంచి ఆరోగ్యం ఇవ్వండి తండ్రి. సమయానికి అయ్యా ఆ యొక్క ఎగ్జామ్ హాలుకు పోవటానికి అన్ని వసతులు కల్పించండి అయ్యా. ఎండ దెబ్బ తగలకుండా కాపాడండి. పిల్లలకి ఆరోగ్యాన్ని ఇవ్వండి. కృపలో మీరు దీవించండి. 10th క్లాస్ పిల్లలను మీ చేతులకు అప్పగిస్తున్నాము నాయన. జ్ఞానాత్మతో, జ్ఞాపక శక్తితో, మంచి కృపతో బిడ్డలను మీరు నింపండి నాయన. కృప కలిగిన మీ హస్తాలకు అప్పగిస్తుండగా మీరే ప్రభావితమైన కార్యము చేయండి. దేశంలోను నాయన, మా రాష్ట్రంలోను ఎగ్జామ్ రాస్తున్న
ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకొనండి నాయన. ఉన్నతమైన కృపతో నింపండి, బలపరచండి. శక్తి కలిగిన దేవుడా, మీరే చాలిన దేవుడిగా ఉండి నడిపించమని తండ్రి మీ చేతులకు అప్పగిస్తూ, యవ్వన కాలంలో అడుగు పెడుతున్న ఆ జీవితాన్ని నాయన మంచి ధైర్యంతో ప్రారంభించబడి నీ కృపను పొందినట్లు సహాయం చేయమని యేసు నామములో ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్. రేపటి నుంచి ప్రారంభించబడి 31వ తారీఖుతో ముగిస్తున్న ప్రతి ఎగ్జామ్ విషయంలో ప్రభు సహాయం చేయనట్లుగా స్తోత్రం చెబుదాం. ప్రతి సబ్జెక్టు మీద మంచి ధైర్యాన్ని, పట్టుని దేవుడు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రం చెబుదాం. జ్ఞానమును, జ్ఞాపక శక్తినిచ్చి తన కృపలో కాపాడుచున్న దేవునికి స్తోత్రం చెబుదాం. ఏ తొందర ఆటంకము లేకుండా ఆరోగ్యమును, క్షేమమును, ఎండ దెబ్బ తగలకుండా బిడ్డలకు కృపను అనుగ్రహించినట్లు స్తోత్రం చెబుదాం. ఆమేన్.